హాయ్ నమస్తే. ఐఎమ్ డాక్టర్ మహేష్, న్యూరాలజిస్ట్. సాధారణంగా మనకి బ్రెయిన్ డిజార్డర్స్ అంటే బై బర్త్ నుంచి కొంతమందికి బ్రెయిన్ డిజార్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి రాకుండా మనం ఏం చేయాలంటే, బ్రెయిన్ డిజార్డర్స్ రాకుండా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేస్తున్నప్పుడు ప్రీ ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయకముందే 3 మంత్స్ బిఫోర్, అంటే ముందుగానే 3 మంత్స్ నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వలన, దాని తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన నుంచి మళ్ళీ ఒక 3 మంత్స్ అలా మనము ఈ ఫోలిక్ యాసిడ్ రెగ్యులర్గా తీసుకోవడం వలన మన బాడీలో ఉన్న ఎగ్స్ బాగా డెవలప్ అయ్యి బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి రాదు. అంటే బ్రెయిన్కి సంబంధించిన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ డిజార్డర్స్ అనేవి రావండి. ఓకే, ప్రతి ఒక్కరూ ఈ మిస్టేక్ చేయకుండా న్యూలీ కపుల్స్ కానీ ఓకే ఇలాంటివన్నీ చూసుకున్నామంటే పుట్టబోయే బేబీ చాలా హెల్తీగా పుడుతుంది. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది స్కిప్ చేసేస్తూ ఉన్నారు. స్కిప్ చేయడం వలన మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు నెగ్లిజెన్స్ చేయకుండా ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ రాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది ప్రీ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఫోలిక్ యాసిడ్ అనేది కంటిన్యూ చేస్తారండి. ఓకే, మీకు ఇంకా ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ గైనకాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ కాండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్